ట్రిపుల్ న్యూస్ తెలంగాణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. వడగళ్ల వాన మరియు ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. క్రమంలో ఆకుల పాపయ్య మాట్లాడుతూ, పుట్టెడు కష్టాలతో అప్పులు చేసి రైతులు వేసుకున్న వరి పొలాలకు నీళ్లు అందక ఎండుతుంటుంటే అకాల వడగళ్ల వానతో పంట నేల పాలైందని ఆయన అన్నారు. రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయ్, దర్పల్లి, సిరికొండ ప్రాంతాల్లో కాలువలు లేక నీరు రాక బోర్లపైనే ఆధారపడి రైతులు పంటలు వేస్తున్నారని, ఒకేసారి భూగర్భ జలాలు అడుగంటి బోర్లు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, గత ప్రభుత్వ హయాంలో మంచిప్ప రిజర్వాయర్ నుండి 3.5 టీఎంసీల నీళ్లని అందిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చుక్క నీరు అందించలేదని, ప్రభుత్వం చేపట్టిన 21 ప్యాకేజీ పథకాన్ని అమలుపరిచినట్లయితే రూరల్ ప్రాంతంలో 80,000 ఎకరాలకు నీరు అందుతుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి నీళ్లు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్రం దిగివచ్చి రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఎంఎస్పీని పార్లమెంట్లో చట్టాన్ని చేసి అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ ఏఐకేఎంఎస్ సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు వి బాలయ్య, జిల్లా సహాయ కార్యదర్శి దేవస్వామి, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్, డివిజన్ నాయకులు దేవన్న, సిరికొండ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, కార్యదర్శి ఎల్లయ్య, గంగాధర్, వెంకటి, జాకీర్, చక్రపాణి, నరసగౌడ్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. ఈ జిల్లాలో దాదాపు 5,20,000 ఎకరాల పంటలు సాగైనాయి మనకి రబీకి వచ్చేసరికి. అందులో దాదాపుగా 4,18,000 ఎకరాలు వరి మాత్రమే వేసారు. అంటే ఇతర పంటలు అంటే మొక్కజొన్న, సోయాబీను ఇట్లాంటి వాటి తక్కువ ఒక 20,000-30,000 ఎకరాలు అయితే కేవలము వరి 4,18,000 ఎకరాలు పంట వేయడం జరిగింది. వాస్తవంగా ఈ రబీలో అంటే ఎండాకాలం పంటలకు సంబంధించిన మరి నీటి లభ్యత తక్కువనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ అధికారులు రైతుల్ని ఇతర పంటల వైపు మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకుండా పోయిన గతంలో వర్షాలు సమృద్ధిగా పడ్డాయి అనేటువంటి ఆశతో రైతులు ఇవాళ పొలాలు వేసుకున్నారు. అట్లాంటి పంట మళ్లింపు వైపు ఈ ప్రభుత్వాలు ప్రోత్సహించలేదు. అట్లా ప్రభుత్వాల వైఫల్యం అనేది కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. వాస్తవానికి భూగర్భ జలాలన్నీ కూడా అడుగడుతున్నాయి, బోర్లలో నీళ్ళు ఎత్తిపోతున్నాయి. అందుకనే ఇలా వేసిన చేతికి వచ్చినటువంటి పంట అంతా కూడా రైతుల కళ్ళ ముందే ఎండుతుంటే రైతు చాలా దిగాలు పడుతున్నాడు, చాలా ఆవేదన చెందుతుండు. అందుకని ఇలా పంట పరిశీలన అనేది ఏదైతే ఉందో మీరు ప్రభుత్వ అధికారులుగా, రెవెన్యూ అధికారులుగా, వ్యవసాయ శాఖ అధికారులుగా మీరు క్షేత్రస్థాయిలో పంట పరిశీలన చేయండి అని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే ఈ డివిజన్ అధికారి ఏడీజే గారు నిన్న ఏదో పరిశీలన చేసి 978 ఎకరాలు మాత్రమే నష్టపోయినాయి అనేది ఒక అంచనా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవంగా తప్పది. దాదాపు సుమారుగా 2,000 ఎకరాల పై చిలుకు ఇలా పంట నష్టపోయింది, ఎండిపోయినాయి, పొట్ట దశలో ఉన్నాయి, లేదా పొట్ట నుంచి బయటపడి మన ఇంతు గట్టి పడుతున్న టైంలో నీళ్ళందాక ఎండిపోయిన స్థితి ఇలా మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకని ఎండిన పంటలన్నిటికీ కూడా ఇలా పంట నష్ట పరిహారం అంచనా వేసి ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇలా రైతులకు అందించాలా, ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు రైతుల అప్పులన్నింటినీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా రేపు రాబోయే రోజుల్లో వానాకాలం పంటలో, ఖరీఫ్ పంటలో ఖచ్చితంగా రైతాంగానికి ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా అందుబాటులో అందించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఇలా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద శీతకన్నేసింది. వాస్తవానికి కార్పొరేట్ కంపెనీలకి ఇలా పెద్దపీట వేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి దొడ్డిదారిలో మళ్ళీ తీసుకురావడానికి అది కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతూ ఉంది. ఆ వెలుగులోనే నూతన మార్కెట్ వ్యవసాయ విధానాన్ని ఈ మధ్యలో వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. దాని మూలంగా కూడా మళ్ళీ ఇలా వ్యవసాయాన్ని నమ్మినటువంటి రైతు
భూమినే నమ్మినటువంటి రైతు, రెక్కలన్నీ కూడా భూమి మీద రయం చేసుకొని పంటలు పండిస్తున్నటువంటి రైతు ఆ భూమి నుంచి బేదాకలయ్యేటువంటి ప్రమాదం ఇలా కేంద్ర చట్టాలలో ఉంది, కేంద్ర విధానంలో ఉంది. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం బత్తాసు వలుపుతుంది, వాళ్ళకు మద్దతు తెలుపుతుంది. ఇలా దేశ వనరులన్నింటినీ కూడా ఇలా కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. అందుకని మేము రేపు రాబోయే రోజుల్లో ఈ నూతన వ్యవసాయ విధానాన్ని రద్దు చేయండి. ఇది కాకుండా విద్యుత్ సవరణ బిల్లును కూడా మొన్న తీసుకొస్తుంది ఇలా పార్లమెంట్లో. అది అత్యంత ప్రమాదకరం. వ్యవసాయంలో రైతులు ఖచ్చితంగా బోర్ల దగ్గర మీటర్లు పెట్టి దాన్ని ఛార్జీలు వసూలు చేయడం ఒక ప్రమాదం దాంట్లో దాగి ఉంది. అందుకని ఇలా రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇలా మీరు తీసుకొస్తున్నటువంటి విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా రైతాంగ సమస్యలు అనేకంగా కూడా ఇలా రైతుల ముంగట ఉన్నాయి. అందుకని పెద్ద ఎత్తున ఈ దేశంలో రైతాంగ ఉద్యమం మళ్ళీ కూడా రాబోతుంది. గతంలో వచ్చినటువంటి ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం. ఆ ఉద్యమంలో మొట్టమొదటిగా ఈ దేశ ప్రధాని ప్రజలకు రైతాంగానికి క్షమాపణ చెప్పి వాపసు తీసుకున్నటువంటి నల్ల చట్టాన్ని కూడా తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రైతాంగ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేయడానికి కూడా రైతు కూలీ సంఘం సమాలోచన చేస్తుంది, సమాయత్తమవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఎండినటువంటి పంటలన్నింటినీ కూడా ఇలా ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనితో పాటు ఏదైతే 21 ప్యాకేజీ ఉందో మంచి పని నుంచి మనం తీసుకొచ్చేటువంటి మన గడుకోల దాకా వస్తాయి. దాదాపు 80,000 ఎకరాలకు ఈ ప్రాంతంలో నీరు వాడుతూ ఉంది. దీంతో పాటు 2 లక్షల ఎకరాలకు అటు కామారెడ్డికి పోతున్నటువంటి ఆ 21 ప్యాకేజీలో వాస్తవానికి ఇలా పూర్తిగా పనులు దాదాపు 70-80% పూర్తయినాయి. దాంట్లో ఎత్తు పెంచాలా తగ్గించాలని అక్కడ ఒక ఉద్యమం వచ్చింది. అక్కడ కొంత చర్చ జరుగుతుంది. ప్రభుత్వం దాని మీద 3.5 నుంచి 3.1 తీసుకుంటావా, 3.8 తీసుకుంటావా, దాన్ని ఒక విధానపరమైన నిర్ణయం చేసి ఆ పనులు వేగవంతం చేసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి 80,000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం మొన్న ఈ మధ్య పడగండ్ల వాన పడడంతో పుట్టకొచ్చినటువంటి పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగింది. కొన్ని పంటలు అంటే వడ్లు బయటకు వచ్చిన తర్వాత ఈన తర్వాత ఆ వడగండ్ల వాన రాళ్ళు పడడంతో గింజ అనేది పూర్తిగా రాలిపోవడం జరిగింది. రాలిపోవడంతో ఏంటంటే పూర్తిగా నష్టము 100% రైతు నష్టపోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నష్టపరిహారం ఎంతైతే రైతు నష్టపోయిండో ఆ నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నీళ్లు లేక కూడా భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల కూడా పంటలు పూర్తిగా దాదాపు సిరికొండ దర్పల్లి మండలాల్లో కంప్లీట్గా ఎండిపోవడం జరిగింది. అట్లాగే ఈ మధ్య ఇక్కడనే ఈ వాడే కానీ ఈ జగదంబ తండ కానీ వన్నాజ్పేట కానీ ఈ గ్రామాలలో పూర్తిగా పంటలు అనేది దాదాపు 50% ఎండిపోవడం జరిగింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు ఇలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మొదల ఎండాకాల సీజన్లో కనీసం 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకున్న రైతులకు కూడా పూర్తిగా పంట నష్టపోవడంతో ఇలా అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి ఇలా రైతు పరిస్థితి దిగజారిపోయింది. అందుకోసం ఇలా ప్రభుత్వాలే ఆదుకోవాలి. ఎందుకంటే అన్నం పెట్టాల్సిన రైతుకే ఇలా సున్నం పెడుతున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇలా రుణమాఫీ చేయట్లేదు పూర్తిగా సంపూర్ణంగా, ఇంకా ఇతరతర విషయాల్లో కూడా పూర్తిగా రైతుకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ నష్టపోయిన రైతు అందరికీ నష్టపరిహారం చెల్లించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.